పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. మనం రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎసోటెరిక్ ఆస్ట్రాలజీలో సింహరాశి గురించి చాలా పాయింట్స్ మనం కవర్ చేసుకున్నాం. సూర్యుడు, ఇంద్రుడు, వరుణుడు వీళ్ళు ఏ ఏ కిరణాల ద్వారా సింహరాశి యొక్క ప్రభావం అనేటువంటిది అందుతూ ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చదువుకున్నాం. ఇలా ఏమని చదువుకున్నాం అంటే, సూర్యుడు ప్రధానంగా సెకండ్ రే ద్వారా ఆయన యొక్క ఇది అందిస్తుంటారు. యురేనస్ ఏమో సెవెంత్ రే ద్వారా, నెప్ట్యూన్ ఏమో సిక్స్త్ రే ద్వారా ఐడియలిస్టిక్ 1.8నెస్ అనేటువంటిది సింహరాశి వాడికి అందిస్తుంటారు అనేటువంటి విషయం మనం చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చదువుకుందాం. When Uranus controls, the Leo person is significantly the true observer, detached from the material side of life, but utilizing it as he pleases. సింహరాశి వాడికి యురేనస్ ప్రభావం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అది వాడికి అందుతూ ఉన్నప్పుడు వాడు ఏమవుతాడంటే, హీల్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద మెటీరియల్ సైడ్ ఆఫ్ లైఫ్. అంటే యురేనస్ మెయిన్ గా ఏం చేస్తుందంటే, వీడికి సింహరాశి వాడికి కుంభరాశిలో ఉన్నటువంటి రహస్యాలను అందిస్తుంది మెయిన్ గా. అందు నుంచి ఆ రహస్యం ఎప్పుడైతే వీడికి అందివ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు యురేనస్ ద్వారా అవుతూ ఉంటుందో, నెమ్మదిగా వాడికి తెలియకుండా వాడు అంటే సింహరాశి వాడు బేసిక్ గా ఏంటి, వాడు హిల్ బి కొంత అహంభావం కలిగి ఉండడం, నేననేటువంటిది ఎక్కువగా భావం కలిగి ఉండడం, ఇలాంటిది ఎక్కువగా ఉంటూ ఉండేటువంటి వాడు సింహరాశి వాడు. వాడికి నెమ్మదిగా ఆ భావాలన్నీ కూడా తగ్గించేసేసి సూక్ష్మత్వమునకు కావాల్సినటువంటి రహస్యాలు అందిస్తుంది సింహరాశి. అందు గురించి సింహరాశి ఏం చేస్తుంది అంటే, నెమ్మదిగా వాడికి సాధన చేసుకుంటున్నటువంటి వాడికి మెటీరియల్ సైడ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి నెమ్మదిగా వాడి లైఫ్ లో తగ్గిపోతూ వస్తుంటాయి. తగ్గిపోతూ వచ్చి వాడు యూటిలైజింగ్ ఇట్ యాజ్ హీ ప్లీజెస్. ఇవన్నీ కూడా వీడికి ఉన్నటువంటి వస్తాభరణాలు ఇవన్నిటిని కూడా వాడి యొక్క ఆధీనంగా ఇవన్నీ నిలుస్తాయి. అవి వీడిని కంట్రోల్ చేయడం అనుకునేది కాకుండా ఇవి వాడి ఆధీనంలో నిలుస్తాయి. అంటే వాటిని వాడు పర్ఫెక్ట్ గా వాడతాడు. వాడు అది అంటే వాడికి ఉన్నటువంటి వస్తువుల్ని, వాటికి ఉన్నటువంటి విషయాల్ని చాలా చక్కగా వాడగలుగుతారు వాడు అది. అంటే యురేనస్ గివ్స్ ద హైయెస్ట్ సెవెంత్ రే లింకప్ కదండి. అందునుంచి వీటిని ఎంత పర్ఫెక్ట్ గా వాడాలో అంత పర్ఫెక్ట్ గా వాడగలుగుతారు సింహరాశి వాడు యురేనస్ అనుగ్రహం పొందుతున్నప్పుడు. His spiritual consciousness is capable of great expression, and he can be both an electric dynamic leader. His spiritual consciousness is great expression, and he can be both an electric dynamic leader, a pioneer in new fields of endeavor, and also a magnetic center of a group, whether the group is a small or in a home, as in a home, or vast as in a nation. వీడు ఏమవుతాడంటే నెమ్మదిగా
వీడి యొక్క కాన్షియస్నెస్ యొక్క ఎక్స్ప్రెషన్ చాలా, అంటే సృష్టిలో ఉన్నటువంటి విషయాల్ని వీటిని వీడు అవగాహన చేసుకున్నంత అద్భుతంగా వేరేవాడు అవగాహన చేసుకోలేడు. వీడు సృష్టిలో ఉన్నటువంటి విషయాల్ని వీటిని వీడు అవగాహన చేసుకుని వాటి యొక్క క్రమాన్ని అర్థం చేసుకుని ఏ విధంగా మనం ఉండాలి సృష్టిలో అనేటువంటి రహస్యాలు వీడు తెలుసుకుని వీడి ఇతరులకి చెప్పడంలో కానీ చేయించడంలో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే యురేనస్ గివ్స్ ద హైయెస్ట్ లింక్ అప్ సెవెంత్ రే కాబట్టి. సో అది వీడికి అందేపడ్డం అంటున్నది ఉంటుంది. అది చక్కగా వీడు ఒక సోపాన పంక్తిలో వీడికి లైఫ్ అలా తీసుకెళ్తాడు. ఒక గ్రేట్ లీడర్స్ ఎప్పుడైనా సరే భూమి మీద గ్రేట్ లీడర్స్ ఉన్నారు అంటే విత్ రెస్పెక్ట్ టు దోస్ హూ ఆర్ ఏబుల్ టు గివ్ హైయెస్ట్ లింక్ అప్ అది ఉండాలి మెయిన్ గా. అంటే వాళ్ళు చెప్పేటువంటి వాక్యం కానీ వాళ్ళు ఇచ్చేటువంటి విషయం కానీ మీరు అవగాహన మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే వెదర్ ఇట్ ఈస్ గివింగ్ ద లింక్ ఆఫ్ ద డివినిటీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ గివింగ్ ద లింక్ ఆఫ్ ది లోవర్ థింగ్స్ అంటే మీరు జాగ్రత్త అవగాహన చేసుకోగలిగితే డివినిటీని లింకప్ చేయగలిగేటువంటి వాళ్ళు యురేనస్. వాళ్ళు మెయిన్ గా సింహరాశిలో ఉన్నటువంటి యురేనస్ ఆ రకమైనటువంటి వాక్యాలు వాళ్ళు మాట్లాడతారు. ఆ రకంగా వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు ఒక చిన్న సేవా కార్యక్రమం చేసినా సరే లేదా వాళ్ళు 10 మంది చేత ప్రేయర్ చేయించుతున్నా, ఒక ఏదైనా కార్యక్రమం చేయించుతున్నా, ఒక చిన్న యూనిట్ అవ్వచ్చు వీళ్ళది. లేదా ఒక ప్రపంచాన్ని నడిపే అంత యూనిట్ లో అయినా వీళ్ళు ఉండవచ్చు. అది ఎంత యూనిట్ అంటున్నది పెద్ద విషయం కాదు. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చెప్పేటువంటి విషయాలు మాత్రం చాలా అద్భుతంగా తీసుకెళ్తారు అన్నమాట వీళ్ళు. అది మెయిన్ గా యురేనస్ యొక్క అనుసంధానం పొందినటువంటి వాడు. హీ ఈస్ దెన్ పోలరైజ్డ్ అబౌవ్ ది డయాఫ్రమ్ ఫర్ ది లోవర్ మోర్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ రియల్లీ నో గ్రేట్ అపీల్ టు హిమ్. అది వీడు హయ్యర్ సెంటర్స్ గా వీడు ఎక్కువగా ఉంటాడు. హయ్యర్ ఆస్పెక్ట్స్ గా ఉంటాడు. అందు గురించి అబౌట్ ది డయాఫ్రమ్ ఉండేటువంటి సెంటర్స్ వీడు ఎక్కువగా పనిచేస్తుంటాడు. బిలో ది డయాఫ్రమ్ లో ఉండేటువంటి సెంటర్స్ లో తక్కువగా ఉంటుంటాడు. మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ హ్యావ్ రియల్లీ నో గ్రేట్ అపీల్ టు హిమ్. He is then profoundly conscious of his own identity, and this makes him dwell definitely in a state of self-awareness with its consequently abstracting powers. Profoundly conscious of his own identity. వీడు అంటే లియో వాడు కాబట్టి వీడిలో ఐడెంటిఫైడ్ కాన్షియస్నెస్ అంటున్నది ఒకటి పనిచేస్తుంటాడు. అంటే ఈ జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా వీడు జాగ్రత్తగా చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని వీడు మేలుకాంచి ఉంటాడు. అంటే ఇది కొంచెం దెబ్బతినడంలో ఏమవుతుందంటే వీడికి తెలియకుండా ఒక గర్వం అనేటువంటిది వస్తుంది. కానీ ఎప్పుడైతే వీడు యురేనస్ దీన్ని యొక్క వీటిలో ఉంటాడో వీడు వాటన్నిటిలోనూ వీడు ఐడెంటిఫై అవుతూ ఉన్నటువంటి రహస్యాలను ఎందు మాత్రం వీడు మేలుకాంచి ఉంటాడు. మిగిలిన ఈ అహంకారం కానీ ఇలాంటివి వీడి జోలికి రావు. అందు గురించి ఏమన్నారంటే dwell definitely in a state of self-awareness with its consequently abstracting powers. కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ లో వీడు పరిపూర్ణంగా విచ్చుకుని చోట్లో ఉన్నటువంటి వాటితో వీడు అనుసంధానం చెందగలిగేటువంటి రహస్యాలు వీడికి దొరుకుతాయి. He is instantly aware once he is spiritually awakened. He is instantly aware once he is spiritually awakened of his motivating impulses, and this leads him and imposes self-discipline. ఇన్స్టాంట్ లెవర్ అంటే వీడికి రహస్యం ఇదంతా కూడా వాడికి ఎక్కడి నుంచి అందుతుంది ఏంటి అనేటువంటి రహస్యాలు చక్కగా తెలుస్తాయి. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఎస్, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ మై లైఫ్. ఇది వీడిలో పనిచేస్తుంది. అందుగురించి అది పనిచేస్తున్నంతసేపు వీడు దానికి అనుసంధానం చెంది వీడు పనిచేస్తాడు లైఫ్ లో. అంటే కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలండి పాయింట్. వీడు ఈ రహస్యం గాని విషయం గాని వీడికి ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని చక్కగా వీడు దర్శించిన వాడు అవుతాడు. అంటే మామూలుగా అంతా మాస్టర్ గారేనండి అంత ఇది అంటున్నా గానీ వీడు చక్కగా దర్శించుకోగలుగుతాడు అనమాట. అంత ఎస్, దిస్ ఇస్ ఫ్రమ్ దట్ హయ్యర్ పాయింట్. కుంభరాశి నుంచి విషయం అందుతుంది. సో దానికి తగ్గట్టుగా వీడు ఉంటాడు. హీఈస్ దెన్ అది వీడు ఉంటాడు. చాలా హీఈస్ ఇన్స్టాంట్లీ అవేర్ వన్స్ హీఈస్ స్పిరిచువల్ అవేకెన్ ఆఫ్ హిస్ మోటివేటింగ్ ఇంపల్సెస్. అదే మనకు మేడం బ్లెవెట్స్కీ గారి విషయంలో కూడా చూస్తే ఆవిడ సందర్భాల్లో ఆవిడ అలా కాపాడబడడం ఇదంతా జరుగుతుంటుంది ఆవిడ లైఫ్ లో. జాగ్రత్తగా ఈ పాయింట్స్ వాళ్ళు చదువుకునేటువంటి పాయింట్స్ అంతా కూడా మేడం బ్లెవెట్స్కీ లైఫ్ మీరు చూసుకోగలిగితే మీకు చక్కటి జరుగుతుంది. ఆవిడ లైఫ్ లో
అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఆవిడ కాపాడబడటం, ఎన్నో విషయాల్లో ఆవిడ ఏమైపోతుందా అని అనుకున్నటువంటి ఆవిడ చాలా చక్కగా పరమ గురువులు ఆవిడని అలా రక్షించుతూ ఉండడం అనేటువంటిది ఆవిడ దర్శించుకుంది. అది తెలుసుకున్నటువంటి అప్పటి మూమెంట్ నుంచి ఆవిడ లైఫ్ వేరు, ఆవిడ అప్రోచ్ వేరు, ఆవిడ జీవించినటువంటి విధానం వేరు. అంటే బేసిక్‌గా ఆవిడ చాలా ధైర్యవంతురాలు, చాలా ధీరవంతురాలు, ఇవన్నీ ఆవిడ కలిగి ఉన్నటువంటి ఆవిడ. బట్ వన్స్ షీ గాట్ టు నో దట్ దిస్ హయ్యర్ థింగ్, ఆ మూమెంట్ నుంచి ఆవిడ లైఫ్ అయిపోయింది. ఇవన్నిటిని పక్కపడేసింది మొత్తం. పెద్ద గవర్నర్ గారి భార్య ఆవిడ యాక్చువల్లీ. "ఏం నాకు నీ డబ్బక్కర్లే ఏమక్కర్లే పో" అని చెప్పాడు. ఆవిడ అదిరిపోతాడు ఆయన. అదనమాట. అంటే వాళ్ళు దేనికై ఇదన్నీ వచ్చారు, ఏమిటి ఈ రహస్యాలన్నీ తెలుసుకున్న క్షణం నుంచి దిస్ ఇస్ ఆల్ యురేనస్ ఆస్పెక్ట్ ఫర్ ది లియో పర్సన్. ఇది ఇన్‌స్టాంట్‌లీ అవేర్ వన్స్ ది స్పిరిచువల్ అవేకెన్. అది వెంటనే స్పిరిచువల్‌గా ఎప్పుడైతే అవేకెన్ అవుతారో హి విల్ బి ఇన్‌స్టాంట్‌లీ అవేర్ ఆఫ్ థింగ్స్. ద థింగ్ ద లియో సబ్జెక్ట్ sorely needs, which must always be self-imposed and self-applied, for he brooks no disciplinary measures which others may seek to impose. వీడు ఇలా ఉంటున్నటువంటి వాడు వీడు ఎక్కడ కూడా ఈ సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ వీడికి వర్తిస్తుంది కానీ వేరే వాడు పిలిచి బాబు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తే నథింగ్ డూయింగ్ అండి. ఒకడు ఇది అంటున్నది వీడు ఉండడు. లియో వాడు ఎప్పుడు కూడా సింహం ఎలా ఉంటుందో అలా ఉంటాడు అన్నమాట. మేడం బ్లావర్డ్స్ ఆవిడ ఎలా ఉన్నారు ఆవిడ, అది ఒక లియో పర్సన్ ఉండేటువంటి రహస్యం అట్లా ఉంటున్నాడు. అంటే వేరేవాడు కొన్ని రూల్స్ చెప్తే అవి ఈవిడ ఫాలో అవుతూ వెళ్ళడం అంటున్నది లేదు. సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు డైరెక్ట్ గా ఆవిడ దర్శించింది చక్కగా. అది దర్శించుకుని ఆవిడ చక్కగా ఆ రహస్యాలు ఏందో ఆవిడ ప్రయాణించినాడు. అలా ఉంటారు సింహరాశి వాళ్ళు. Discipline imposed by people upon the Leo person leads invariably to revolt and rebellion, and the expression that which the discipline is intended to eradicate. వీడి మీద వేరేవాడు కంట్రోల్ చేద్దాం అని చూస్తే పావున్ తోక దొక్కిన వాళ్ళ లేస్తాడు. సింహరాశి వాడు ఎప్పుడు కూడా సింహరాశి వాళ్ళని మీరు కంట్రోల్ చేద్దాం అని మాత్రం ఎప్పుడు అనుకోకు. నెమ్మదిగా మీరు చెప్పి వాళ్ళు మీ మాటలో కొంట తెచ్చుకున్నది వేరే విషయం కానీ యూ కెన్ నెవర్ కంట్రోల్ ఎ లియో పర్సన్. వాడికి నువ్వు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పి ఈ రూల్స్ నువ్వు ఫాలో అవ్వాలంటే అస్సలు ఫాలో అవ్వడు. అలాగే పొద్దున్నే మనం చక్కగా అందరూ ప్రేయర్ చేసుకుంటారు, మనం కూడా చక్కగా లేచి మనం ప్రేయర్ కూర్చుంటే బాగుంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం ఇది. అలా మీరు ఏదో జస్ట్ క్యాజువల్ గా ఇన్స్ట్రక్షన్ పాస్ ఆన్ చేయండి కానీ వాడికి ఎక్కువ రూల్స్ ఇవి పెడితే నేను లేవన్నా అసలు నన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడ, నన్ను ఎవడు తెమ్మన్నాడు ఇక్కడికి, నాకేం అవసరం, నేను రాను మీ ప్రేయర్ కంటాడు. అట్లా అనమాట. దీని నుంచి లియో పర్సన్ ఈజ్ సచ్ ఏ ఫెంటాస్టిక్ వేర్ దే డైరెక్ట్లీ లింక్స్ విత్ ద థింగ్స్. వేరేవాడు ఎవడు కూడా వాడి లింకప్ కానీ వాడి దీనికి కానీ వేరేవాడు ఎవడన్నా దూరుతా అంటే వీడు అసలు ఒప్పుకోడు. అది సింహరాశి వాడు ఉండేటువంటి విధానం ఆ రకంగా ఉంటుంది. డిసిప్లిన్ ఇంపోజ్డ్ బై హిమ్సెల్ఫ్ లీడ్స్ టు ది పర్ఫెక్షన్ ఆఫ్ విచ్ ఈజ్ నోటబుల్లీ క్యాపబుల్. వాడంతా వాడు అనుకున్నాడు అనుకోండి సింహరాశి వాడు ఈ రకంగా ఉండాలి, వాడు చేసినంత పర్ఫెక్ట్ గా వేరేవాడు చేయలేడు. ఇల్లు నీట్ గా పెట్టాలనుకున్నాడు, లేదా పూజ ఏదో చేయాలనుకున్నాడు, లేదేదో గురు పూజలకి రావాలనుకున్నాడు. సింహరాశి వాడు డిసైడ్ చేసుకుని వాడు వచ్చినటువంటి గురు పూజలు వేరు, మీరు వాడిని తీసుకెళ్లి వాడిని గురు పూజలో కూర్చోబెడదాం అనుకునేది వేరు. కూర్చోడు అసలు. యూ కెనాట్. సింహాన్ని లొంగదీయలేం కదా మనం. సింహం అంతటి సింహం వస్తే మనం తీసుకెళ్ళగలుగుతాం కానీ సింహాన్ని లొంగదీస్తున్నాం అన్నటువంటి డౌట్ దానికి వచ్చిందా ఫినిష్. వాడు ఎవడైనా సరే వాడిని కేర్ చేయదు. అదనమాట సింహరాశి వాడు ఉండేటువంటి విధానం. It is this innate ability to control which frequently gives the Leo subject an apparently negative attitude to life. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ద నెగిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. వాడు ఒక ప్రేయర్ చేయడు, వాడు ఒక పూజ చేయడు, వాడు చెప్పిన మాట వినడు, ఎవడు చెప్పిన మాట వినడు, ఈ ఇంటి వాడు పట్టి వాడు ఉంటాడు. ఆ, ఏది ఒక సరైనటువంటి చదువుకోడు, ఒక సరిగ్గా ఉండడు, ఇలాంటి విధంగా వాడు కనిపిస్తాడు. He inevitably believes
that his destiny is determined and that all that he has to do is simply to be. Everything is prefixed and we have to just be living for it. అంతే. మన ట్రైన్ ఎక్కేసాం. మన స్టేషన్ గురించి మనం వెయిట్ చేయడమే చెప్తే ఆ స్టేషన్ ట్రైన్ ఇటు కాకుండా ఇటు పోవడం ఇటు ఇవన్నీ ఎలా అయితే కుదరదో వీడికి లైఫ్ మీద ఉండేటువంటి దృష్టి ఆ రకంగా. జస్ట్ వీ హావ్ టు బేర్ ఇట్, వీ హావ్ టు బీ విత్ ఇట్ అన్నట్టుగా ఉంటుంది. సింప్లీ టు బీ. హి రిఫ్యూజెస్ ఆఫెన్ దెన్ టు చేంజ్ ఆర్ టు టేక్ యాక్షన్. దీన్ని మార్చడం ఎవడి తరం కాదంట. ఇది ఎవడి మాట వినడు కదా వీడు ఫస్ట్ అసలు. సో వీడి ఫీలింగ్ ఎలా ఉంటదంటే, ఇది ఇలానే నడుస్తుంది సృష్టి. జీవులు ఇలానే ఉంటారు, మనుషులు ఇలానే ఉంటారు, విధానం ఇలానే ఉంటుంది. ఇది ఎక్కడ కూడా మార్చబడదు. ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి మన లైఫ్‌లో. అలా ఉంటాడన్నమాట వీడి థాట్. అండ్ వెన్ దిస్ ఈస్ క్యారీడ్ టూ ఫార్, ఇట్ లీడ్స్ టు అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఫ్యూటైల్ లైఫ్. లైఫ్ చివరికొచ్చేటికి ఏమవుతుందంటే, లైఫ్ అంతా కూడా ఇలానే ఉండాలి అన్నటువంటిది ఉంటుంది వీడి థాట్. జీవితం అన్నటువంటిది నిజానికి ఏమిటి అసలు లైఫ్? ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ ఫర్ అస్ ఎవ్రీథింగ్. ఏ రకంగా అయినా సరే లైఫ్ అనేటువంటిది వీడు టర్న్ చేసుకోగలగడం, వీడు అనుకున్నటువంటి విధంగా ఉండగలగడం అంటున్నది వీడి జీవితంలో ఏర్పాటు చేసబడి ఉంది. ఈ రకంగానే ఉండాలని ఎక్కడ ఏమి ఉండదు. కానీ వీడు ఆ రకంగా ఉండిపోవడం అంటుండేది జరుగుతుంటుంది కాబట్టి, వేరేవాడు చెప్తే వినడు. వీడు వీడు మారడానికి వీడు ప్రయత్నం చేయడు. మారడం ఏంటి? మారడం ఎక్కడ కుదురుతుంది? అవుతుంది. ఎవడైనా మారతాడా ఈ భూమి మీద? ఇలా మాట్లాడతాడు. కనుక అలా జీవించిన జీవితం అంతా కూడా వీడిదేంటంటే, ఆ టైం అంతా అలా వేస్ట్ అయిపోతుంది. యెస్, లైఫ్ ఇస్ ఎ చేంజ్ అంటున్నది. ఆ విషయంలో వీడు హి కెనాట్ ఓపెన్ అప్ హిస్ ఐ. లైఫ్ అంటే ఏం లేదండి. ఇది ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయి మనం పుడతాం. పుట్టినటువంటి విధంగా మన లైఫ్ వెళుతూ ఉంటుంది అంతే. దీనిలో మార్పులు ఎవరిది ఉంటుందండి? ఎవడి లైఫ్‌లో ఏం మార్పు ఉందండి? చూడండి, అలా ఉంటుందండి వీడి థాట్. అది. The lion must emerge from its lair, and this injunction is badly needed by Leo aspirants. Must emerge. కానీ వీడి లోపల సింహం అన్నటువంటిది దిస్ ఈజ్ అంటే వీడి యొక్క బిహేవియర్‌గా ఇదంతా చెప్పబడుతున్నదంతా కూడా వీడి యొక్క థాట్ దాని మీద. కానీ లయన్ లోపల నుండి లయన్ ఏదంటే కాన్షియస్‌నెస్. అది వీడిలో లేవాలది. ఉరిపినటువంటి సింహం ఉరిపినటువంటిది. జూలు విదిలించినటువంటి సింహం ఎలా అయితే లేస్తుందో, లేచి జూలు విదిలించుకొని చూస్తుందో, అలా వీడిలో ఉన్నటువంటి కాన్షియస్‌నెస్ లేవాలి. లేచేంత వరకు వెయిట్ చేయడమే మనం. మన సైడ్ నుంచి మనం ఏం చేయాలంటే, యూ హావ్ టు వెయిట్ అంతే. ఏదో ఒక రోజు అది లోపల ఉన్నటువంటి కాన్షియస్‌నెస్ జూలు విదిలించుకొని లేస్తుంది అది పైకి. అది జరగాలి ప్రతి వాళ్ళలోను. అప్పుడు వీడేమవుతాడంటే, సెల్ఫ్ సెంటర్డ్ లియో కాన్షియస్‌నెస్ ఇంటూ ఈ వీడు లియో aspirant గా వీడు తయారవుతాడు. ఇట్ విల్ వెన్ ఫాలోవర్డ్ లీడ్ ది సెల్ఫ్ సెంటర్డ్ లియో కాన్షియస్‌నెస్ ఇంటూ ద డీసెంట్రలైజ్డ్ సెల్ఫ్‌లెస్ అక్వేరియన్ అవేర్‌నెస్. అప్పుడు వీడు అక్వేరియన్ అవేర్‌నెస్ వస్తుంది. అంటే లైఫ్ అనేటువంటిది ఈ రకంగానే ఉండడం కాదు. ఈ రకంగా జీవించుతూ ఉన్న దీనిలో ఉన్నటువంటి లైఫ్ యొక్క మాధుర్యం అంటుంది మనం పరిపూర్ణంగా మనం పొందవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ది అవేర్‌నెస్ ఆఫ్ ది అక్వేరియస్. అది వీడు అక్వేరియన్ అవేర్‌నెస్ వీడు పొందుతాడన్నమాట. It will alter the self-service of Leo into the group service of its polar opposite, Aquarius. సెల్ఫ్ సెంటర్డ్ గా ఉన్నటువంటి అంటే ఏదో నేను, నా జీవితం, నేను, నా కుటుంబం ఇంతేనండి జీవితం అంటే వీళ్ళని ఇలా పెంచుకోవడం, పెద్ద చేయడం. ఇది మనం ఏం చేయగలుగుతాం సార్ ఈ రోజుల్లో సర్వీస్ ఇలా ఉండిపోతాడు. ఆ థాట్ లో అలా ఉండిపోతాడు లియో పర్సన్. పొద్దున్నే లేచాను, ఆఫీస్‌కి వెళ్ళాను, నా కుటుంబాన్ని చూసుకున్నాను, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేశామా, మనకు కావాల్సినవి చూసుకున్నామా, అంతే. నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఇలా జీవితం ఏదో అయిపోతుంది. ఏదో మన అబ్బాయికి పెళ్లి చేసాం, అమ్మాయికి పెళ్లి చేసాం. ఇంతే. ఇది మన థాట్ ఉంటుంది లైఫ్ గురించి. అదొక్కసారి మారిపోతుందండి. మారిపోయి వీడు అక్వేరియన్ అవేర్‌నెస్‌లోకొస్తాడు వీడు. వచ్చేసి పోలార్ ఆపోజిట్ అక్వేరియస్‌లోకెళ్తాడు. ఇట్ మైట్ అప్రోప్రియేట్‌లీ బి యాడెడ్ హియర్ దట్ the prayer or voiced aspiration of the true Leo person can be expressed in the words of Christ, so well known to all of us. Father,
నాట్ మై విల్ బట్ థైన్ బి డన్. ఇది క్రైస్ట్ గారు ప్రార్థించినటువంటి విషయం. ఫాదర్, నాట్ మై విల్ బట్ థైన్ బి డన్. అదనమాట ప్రార్థన. అంటే ఏంటి? కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ కి మేల్కొల్పింపబడటం, తద్వారా పరమాత్మ యొక్క సంకల్పం అంటున్నది ఏది ఉందో అది జీవుడుగా వీడి ద్వారా అది వ్యక్తీకరణలో కావాల్సినటువంటి వీడు దాని అందు వీడు విచ్చుకుని వీడు ఉండడం, అది జరగాలి. నేను అనుకున్నది జరగడం ఏమిటి? నేను అనుకున్నట్టుగా ఉండడం అంటే ఇది కాదు. నువ్వు అనుకున్నటువంటి విధంగా ఈ జీవితం అంటుంది జరగాలి. అది వీడు చెప్పుకుంటాడు. I would also call your attention to another interesting fact in connection with this sign. No planet falls in Leo and no planet is exalted in this sign. సింహరాశికి ఎగ్జాల్టేషన్ లేదు. నో ప్లానెట్ ఫాల్స్ ఇన్ దిస్ సైన్ అంటే సింహం కాకుండా ఇంకొకటి ఉండడానికి అక్కడ ఒప్పుకుంటుందా? సింహం కాకుండా గుహలో ఇంకొకటి ఉంటుంది అంటే అది ఎలా అయితే సంభవింపబడదో అలాగే సింహం కాకుండా ఇంకొక ప్లానెట్ అంటున్నది ఉండడానికి అవకాశం లేదు సింహరాశి. నో ప్లానెట్ ఫాల్స్ ఇన్ లియో అన్నారు. వెల్, the power of both Uranus and Saturn is somewhat lessened, except in the case of the initiate who responds powerfully to the esoteric influence of Uranus. Esoteric influence of Uranus యొక్క దీనిలోకి వెళ్ళినటువంటి వాడికి శనినను యురేనస్ ఆస్పెక్ట్ అంటున్నది వాళ్ళ లైఫ్ లో తగుమాత్రంగా పనిచేస్తుంది. అంటే శని అనేటువంటి వాడు మొన్న ఒక దేవాలయంకి వెళ్ళాను, చాలా అద్భుతంగా ఉంది అసలు ఆ దేవాలయంలో శనిని ఎంత అద్భుతంగా అసలు నేను లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూశాను. అది నేను శని అది చూస్తే ఏదో సూర్య దేవాలయం ఏదో అన్నట్టుగా ఉంది. అసలు మొత్తం అంత బంగారం, అంతా అంటే బంగారం లాగా మొత్తం గోల్డ్ కలర్ లో ఉండి అందులో శని ఉన్నాడు. అక్కడ చూస్తే ఎదిరిపోయాను. సో యురేనస్ సింహరాశి ఇది బంగారం ఇది కదా. సో సన్ సో శని అండ్ యురేనస్ ఆస్పెక్ట్ ఈ రెండు కూడా వీడికి ఆ రెండింటి యొక్క దీంట్లో వీడి మీద ఉండకూడదు అంటే కనుక రెండింటి ప్రభావం వీడు ఎస్వాట్రిక్ ఆస్పెక్ట్ ఆఫ్ యురేనస్ అంటే ఇందాక నుంచి మనం ఏదైతే చెప్పుకుంటున్నాం ఆ యురేనస్ ఆస్పెక్ట్ వీడిలో ఓపెన్ అప్ అవ్వాలి. సెవెంత్ ఆస్పెక్ట్ ఆఫ్ యురేనస్ అది వీడి మీద శని అండ్ యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ అంటుంటే తగ్గించగలుగుతుంది. The same basic teaching is here conveyed as was taught by the sun ruling exoterical and hierarchically. అదే విషయాన్ని మనకి సూర్యుడు ఇక్కడ మనకి ఎక్సాట్రిక్ అండ్ హైరార్కీగా సూర్యుడిని చెప్తాం మనం ఇక్కడ సింహరాశిలో. సూర్యుడే, ఇంక వేరేదేం లేదు ఇక్కడ గ్రహం. మూడిటికన్నా సూర్యుడేగానే చెప్తాం. అంటే సూర్యుడు అంటే ఏంటంటే వీడు చక్కగా ఈ ఇందాక చెప్పుకున్నటువంటి యురేనస్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది వీడిలో చక్కగా విచ్చుకోవడం. అంటే ఏంటంటే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఏంది వీడు విచ్చుకోవడం అంటుండేదే సూర్యుడు అంటే, ఇంక వేరేదేం లేదు. లియో ఇన్ ఇట్స్ కాన్షియస్నెస్ is the dominant self-aware agent and has therefore the control and can because of this remain uninfluenced. Is the dominant self-aware agent. వీడిలో ఈ సెల్ఫ్ అవేర్ అంటున్నది వీడికి చక్కగా అందించేటువంటిది సింహరాశి. ఆ రకంగా వీడు ఇదవుతాడు అనమాట. సెల్ఫ్ అవేర్ ఏజెంట్ అండ్ హ్యాస్ దేర్ ఫోర్ ది కంట్రోల్ అండ్ కెన్ బికాస్ ఆఫ్ దిస్ రిమైన్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్. This fact will be increasingly understood as the advanced Leo subject makes his appearance. He is uninfluenced, సెల్ఫ్ అవేర్ గా ఉంటాడు. వీడి మీద ఏ ప్రభావం పనిచేయదు. మాస్టర్స్ యోగ మార్గం అదే. అంటే జీవుడిలో సెల్ఫ్ అవేర్నెస్ అంటున్నది ముఖ్యంగాని ఇంకా వేరే ఆ దేవుణ్ణి ఆరాధించండి, ఈ దేవుణ్ణి ఆరాధించండి, నన్ను ఆరాధించండి ఇవన్నీ కాదు. సెల్ఫ్ అవేర్నెస్ అంటున్నది అందించడం మాస్టర్స్ యోగ మార్గం యొక్క పరమరహస్యం. అది ఏంటి అందులో మాస్టర్స్ దాంట్లో ఇంకొక రకంగా ఏమని అర్థం చేసుకున్నారంటే ఇంకెవరు ఫోటోలు అక్కర్లేదు, ఎవరిని ఏమి పూజించక్కర్లేదు, ఎవరి గురించి ఏం మాట్లాడక్కర్లేదు, ఈ రకంగా మనకు చెప్పుకుంటూ వస్తాం మనం. అంటే ఏంటంటే జీవుడిగా ఉంటుంటే వాడు వీడికి కావాల్సినటువంటిది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటున్నదే ఇక్కడ ముఖ్యం. సెల్ఫ్ అవేర్నెస్ ఇవ్వడమే ప్రధానంగా మాస్టర్స్ యొక్క యోగ రహస్యం. సో అది సింహరాశి వాడికి ప్రధానంగా ఇక్కడ చెప్పబడినటువంటి విషయం.
remain uninfluenced by his appearance. He'll be distinguished by his personal freedom from outside control. వీడు పర్సనల్ ఫ్రీడమ్ అంటున్నది ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రోల్ అంటున్నది వీడి మీద ఉండదు. He'll be distinguished by his personal freedom. He knows innately that he is the king of himself, the ruler of his own life, and therefore no planet is exalted and likewise no planet falls. He is the king of himself. వీడికి వీడే రాజు కానీ వేరే వాడు వీడి మీద ప్రభావం చూపడం, వేరేవాడు వీడి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటున్నది సింహరాశిలో ఉండదు. అందు గురించి పరిపూర్ణమైనటువంటి ధ్యానం ఏమంటుంటే దాన్ని రాజయోగము అన్నారు. రాజవిద్య, రాజయోగం ఏమిటి సూచిస్తుందంటే వీడే పరిపూర్ణమైనటువంటి స్వరూపుడు. అది వీడికి దర్శనపడాలి. వీడు దాన్ని రాజయోగంగా చెప్పారు మనకి. అదే మాస్టర్ శ్రీ గారి యోగ మార్గం విషయం కూడా అదే మనకి. అది మనకి సింహరాశి అందిస్తుంది. He'll be distinguished by his personal freedom. అదే Uranus is lessened for it is not the mind which in reality controls the self or soul, using and controlling the mind. The man is not then conditioned by his surroundings or life events, but rules them with deliberation, bringing out of circumstances and environment that which he requires. వీడికి ఏదైతే ఇది అవ్వదమో ఆ రకంగా వీడికి లైఫ్ అనుకుంటూ వెళ్తున్నాను. దట్ విచ్ హీ రిక్వైర్స్. Saturn, therefore, the lord of karma, has his power lessened this sign. It is for this reason. అందుగురించి ఏంటంటే వీడికి చక్కటి అధీనం అంటున్నది అందివ్వబడటం అంటున్నది ఇక్కడ రహస్యం కాబట్టి శని అంటున్నది ఇక్కడ ప్రభావం చూపబడ్డం అంటున్నది తక్కువగా చెప్పారు. చాలా అంత రహస్యమైనది. అంటే సింహరాశి వాడు కానీ సాధకుడు కానీ వాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడి లోపల కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అదే వాడి యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి. సో ఆ స్థితిలో వాడు మేలు కాంచాలి. నేను అనేటువంటి అందు వీడు పరిపూర్ణంగా అన్నటువంటి విషయం నందు వీడు మేలు కల్పింపబడడం అంటుండేది సింహరాశి ప్రధానంగా అందించేటది. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్ అన్నారు దాన్ని. అందు గురించి ఇంకొక రహస్యం ఇక్కడ ఏమని ఇస్తున్నారంటే లాస్ట్ రహస్యం మనకి ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ సఫారియల్ ఇస్ ఇన్కరెక్ట్ when he gives Saturn as the ruler of the first decanate. The three decanates are given by him as being ruled by Saturn, Jupiter and Mars. అనేది సాటర్న్, జూపిటర్, మార్స్ అంటున్నది ఇక్కడ ప్రధానంగా సెఫారల్ గారు చెప్పారు కానీ అది తప్పు అని చెప్పి జ్వాలకులు గారు చెప్పేశారు మనకి. ఎందుకంటే శని అన్నటువంటిది ప్రధానంగా ఇక్కడ ప్రభావితం చూపడం అంటున్నది ఏం లేదు. సాధకుడిగా వీడు మేలుకొల్పింపబడినప్పుడు వీడికి శని ప్రభావం అంటున్నది ఏది వీడి మీద పనిచేయదు. సాధకుడిగా వీడు మేలు కాంచాలి, అది జరగాలి. అప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎలెన్ లియో గారు కొంతవరకు హీస్ కరెక్ట్ అని అంటున్నారు. కొంతవరకు నేరర్ ద ట్రూత్ వెన్ హీ గివ్స్ అస్ ద సన్, జూపిటర్ అండ్ మార్స్. ఆయన సన్, జూపిటర్, మార్స్ ప్రధానంగా సింహరాశి యొక్క డెకనెట్స్ ఆయన చెప్పారు. అది విషయం. సెల్ఫ్ రూల్ త్రూ ఇనీషియల్ కాన్ఫ్లిక్ట్ carried to a successful issue and blessed by the beneficence of Jupiter. Self rule అంటున్నది ఇక్కడ మెయిన్. సెల్ఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిదే ప్రధానం. అదే రూల్ చేస్తున్నటువంటిది. అదే మనకి రాజవిద్య, రాజయోగం టీచ్ చేసేది ప్రధానంగా అదే. మాస్టర్స్ యోగ మార్గం అందు గురించి ప్రధానంగా నువ్వెవరో తెలుసుకోవడం, నువ్వు మేల్కొల్పింపబడినప్పుడు అది సింహరాశి, పైన కుంభరాశి. దీనిలో ఇది పరిపూర్ణం అంటుంది మాస్టర్స్ యోగ మార్గం అంటే ఇదే పరిపూర్ణంగా. సో సెల్ఫ్ రూల్ through initial conflict carried to a successful issue and blessed by the beneficence of Jupiter is the true history of the advanced Leo aspirant. దాన్నే జూపిటర్ని ఏమన్నారు? జూపిటర్, మాస్టర్ ఆఫ్ జూపిటర్, ఇదే కదా మనకి. సో జూపిటర్ ఈయన ప్రధానంగా వీడి సెల్ఫ్ అవేర్నెస్ అంటున్నది అందించి యోగ విద్య అందు వీడు మేల్కొల్పింపబడేట్టుగా చేసి పెట్టేటువంటి వాడు జూపిటర్. అది వీడికి కింద ఉన్నటువంటి ధనుసు రాశి యొక్క దీనిగా చెప్తాం మనం. is the true history of the advanced Leo aspirant. And this thought and the objective result of this realization is summed up for us in the two word mottos of this sign. And the word said, let other forms exist. I rule because I am. I rule because I am. ఇది ఇక్కడ విషయం ఏంటి? ఐ రూల్
రూల్ ఎవరు అంటే నేనే రూల్ చేసేటువంటి వాడు. నేనంటే లోపల ఉండేటువంటి వాడు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభరేవ చ. ఐ ఆమ్ దట్ అండ్ దట్ యామై అన్న దాన్నే మనకి ఇంకొక సెంటెన్స్ గా ఇచ్చారు. ఇవి టూ వర్డ్స్. ఐ ఆమ్ దట్ అండ్ దట్ యామై. ఐ ఆమ్ ద వర్డ్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్, సెల్ఫిష్, ఇండివిజువల్ లియో. ఐ ఆమ్ అనేటువంటిది ద వర్డ్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్, సెల్ఫిష్, ఇండివిజువల్ లియో. ఐ ఆమ్ దట్ ద వర్డ్ ఆఫ్ ద లియో. ఫస్ట్ ఐ ఆమ్ అన్నటువంటి వర్డ్ ఏంటంటే వీడిలో ఉండేటువంటి అహంకారపూరితంగా చెప్పడేటువంటి నేను. ఐ ఆమ్ దట్ అన్నటువంటిది ఎప్పుడైతే అంటామో లోపల ఉన్నటువంటి లియో ఆస్పెక్ట్ గా చెప్పడేటువంటి నేను. ఐ ఆమ్ దట్ అని ద వర్డ్ ఆఫ్ లియో సబ్జెక్ట్ who is rapidly gaining the higher consciousness and preparing for fresh and universal expression in Aquarius. అది I am that and that యామై. అది ఏ నేను అండ్ దట్ యామై. వాడిగా రిఫ్లెక్టివ్ గా నేను వచ్చాను. అండ్ దట్ యామై అంటే అక్వేరియస్ ఒక రిఫ్లెక్షన్ సింహరాశిగా తెలియబడటం. సో యూనివర్సల్ కాన్షియస్నెస్, హయ్యర్ కాన్షియస్నెస్ అటువంటిది దట్ అన్నటువంటి వర్డ్ ఐ ఆమ్ దట్ అంటాం. ఐ ఆమ్ దట్ అంటే హయ్యర్ గా ఏదో చెప్పాడు వాడు. ఐ ఆమ్ దట్ అండ్ దట్ యామై అని. చాలా అత్యద్భుతమైనటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా మనకి సింహరాశి గురించి ఇచ్చారు. ఇది దీంతో మనకి సింహరాశి గురించి మనం చెప్పుకోవడం పరిపూర్ణమైంది. దీని తర్వాత మనకి కర్కాటక రాశి. బేసిక్ గా మనకి సింహరాశి అనేటువంటిది మనకి ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ సెల్ఫ్ అనేటువంటి దాని అందు వీడు పరిపూర్ణంగా వీడు మేలు కాదు. అది జరగాలి ప్రతి వాడికి. దానికి ఇచ్చినటువంటి మంత్రం ఇవి, ప్లానెట్స్ ఇవి. ఈ రక యురేనస్, నెప్ట్యూన్ ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటిది సింహరాశి. ఆ విషయాలన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ కర్కాటక రాశిలోకి వెళుతున్నాం మనం. కర్కాటక రాశి ఏమని చెప్తుందంటే మనకి, దిస్ సైన్ is not an easy one for the average student to understand, for it is the polar opposite, psychologically speaking, of the state of group consciousness towards which humanity is at this time tending. ఆన్సర్ ఏమిటంటే గతంలో మనం చెప్పుకున్నటువంటిది ఏంటి, కర్కాటక రాశి ఇట్ ఈస్ ది మాస్ కాన్షియస్నెస్. మాస్ కాన్షియస్ గా తెలియబడేటువంటిది అంటే లౌకికమైనటువంటి విషయాలు, లౌకికంగా వీడు ఈ రకంగా ఉండేటువంటి అంటే భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ఒక ఏదైనా ఒకటి ఉంటే ఇది నా వరకు నేను జాగ్రత్తగా దాచుకుని నేను వాడుకోవాలి, ఇలాంటి విషయాల గురించి అవగాహన ఇచ్చేటువంటిది అని అనాలంటే మాస్ కాన్షియస్నెస్ అని. సో ఇక్కడ ఉన్నటువంటి వాడు పైన దీన్ని రిఫ్లెక్ట్ అంటే దీని యొక్క అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏమిటి, గ్రూప్ కాన్షియస్. అది పోలార్ ఆపోజిట్ అన్నమాట. కనుక ఈ గ్రూప్ కాన్షియస్నెస్ అంటున్నది మాస్ కాన్షియస్నెస్ అంటుంటే వాళ్ళు ఎలా మేలుకొల్పింపబడ్డాం అన్నటువంటి రహస్యం మన కర్కాటక రాశిలో ఇవ్వడానికి చెప్పబడుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా. Human beings stand today at the midway point, generally speaking, between these two states of mind, though perhaps it might be more correct to say that a fairly large minority are becoming group conscious, while the majority are emerging one of the mass conscious stage and becoming self-conscious individuals. ఈ రెండింటి మధ్యలో ఉంటారండి జీవులందరూ. దీన్ని అత్యద్భుతంగా మాస్టర్ గారు ఏమని రాస్తారంటే మనకి దితి అదితిగా చెప్తారు. ఒకటి కర్కాటక రాశి, ఇంకొకటి మకర రాశి. దీన్నే దక్షిణాయనము, ఉత్తరాయణము నాకు రెండు ఇవిగా చెప్తారు. ఈ రెండింటిని 2 ఎంట్రన్స్ గేట్స్ అంటారు. సో 2 ఎంట్రన్స్ గేట్స్ కి ఇవి ఈ 2 పిల్లర్స్, ఈ 2 పిల్లర్స్ కి పైన కలిపేటువంటి ది వాల్ట్ ఆఫ్ దాన్ని కశ్యపుడుగా చెప్తారు, దాన్ని మకర తోరణంగా చెప్తారు. ఇది సో దీన్ని ఏమన్నారంటే ఇందులో చెప్పినప్పుడు ఇది మాస్ కాన్షియస్నెస్, అది గ్రూప్ కాన్షియస్నెస్. ఇది జీవుడిలో మాస్ కాన్షియస్ గా ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు జీవులు. గ్రూప్ కాన్షియస్ గా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఎక్కువ మీద. సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్స్.
This accounts for much of the present world difficulty and for the clash of idealisms. The two groups bring a different approach to the world problems as we now find them. We have therefore three signs which are closely connected yet are widely separate and different in effect. దీనికి ప్రధానంగా జీవులు అనేటువంటి వాళ్ళు ఈ రెండిటి మధ్యగా ఉంటుంటారు. అందు నుంచి ఈ రహస్యంగా మీరు తెలుసుకోగలుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా 3 రాసుల వాళ్ళు ఈ భూమి మీద ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటారండి అంటున్నారు. 1 కర్కాటక రాశి, 2 సింహరాశి, 3 కుంభరాశి. కర్కాటక రాశి వాడంటే మాస్ కాన్షియస్ గా ఉండేటువంటి, సింహరాశి వాడంటే సెల్ఫ్ కాన్షియస్ గా ఉండేటువంటి, కుంభరాశి వాడంటే గ్రూప్ కాన్షియస్ గా చదివాడు. ఈ రకంగా ఉంటారు జీవులు. With much of this we have already dealt, and there is no need for repetition as we study the polar opposites of the signs already considered. I do not intend to refer unduly and in detail to points with which you are already familiar. Save to bring others. This sign is as ఇవన్నీ విషయాలన్నీ ఈ మూడిటి రహస్యాలు మనం చాలా వరకు చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం అంటున్నారు ఆయన. This sign is, as you already know, one of the two gates of the zodiac because through its souls pass into our manifestation and for the appropriation of form and subsequent identification with it for many long cycles. It is the gate which stands wide open, broad, and easy to pass through, and yet it leads unto the place of death and to that long imprisonment which precedes the final reward. సో ఇట్ ఇస్ ద గేట్. ఈ గేట్ ఏమంటుంటే అంటే భూమి మీద పుట్టడానికి జీవుల్ని ఇది చేస్తుండేటువంటి గేట్ అని. అందు గురించి భూమి మీద పుట్టడానికి కావాల్సినటువంటి గేట్ తెరవ తెరవబడడం అంటున్నది కర్కాటక రాశిలో జరిగింది. సో భౌతికమైనటువంటి లోకాల్లోకి ఆవిష్కరింపబడడం, భూమి మీద పుట్టడం, భూమి మీద జన్మ తీసుకోవడం, ఇదంతా కూడా కర్కాటక రాశికి సంబంధించినటువంటి విషయం. సో ఇక్కడ పుట్టినటువంటి వాడు మళ్ళా ఈజీ టు పాస్ త్రూ అండ్ ఇట్ లీడ్స్ unto the place of death and to that long imprisonment which precedes the final revolt. ఇక్కడ నుంచి వీడు అంటే ఇక్కడ పుట్టినటువంటి వాడు డెత్ ఆస్పెక్ట్ అటువంటిది దర్శి ఫేస్ చేసి, అంటే వీడు ఒక రకంగా ఇక్కడ వచ్చినటువంటి సోల్ ఇట్ విల్ బి ఇంప్రెసెంట్. వీడు ఒక జీవుడుగా వీడు వ్యవహరించాల్సిందే తప్పితే వీడు సోల్గా ఇక్కడ వ్యవహరించాలంటే కుదరదు. రూల్స్ ఒప్పుకో. అది రూల్స్ ఇక్కడ ప్రధానంగా చెప్పబడినటువంటి రూల్స్ అవి. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి రూల్స్ ఏమిటి ప్రధానంగా అంటే వీడు సోల్ గా ఉన్నటువంటి వాడు జీవుడుగా ఎప్పుడైతే పుట్టాడో హీల్ బి ఇంప్రెస్ ఆన్ వీడు వెంటనే హీల్ బి కండిషన్. ఈ విధంగానే వీడు ఇక్కడ ఉండాలి, ఈ విధంగానే ఇక్కడ వీడు జీవించాలి అటువంటి విషయాలు మనకు ప్రధానంగా ఇచ్చేటువంటిది అన్నమాట. సో ఇక్కడ నుంచి వీడు డెత్ ఆస్పెక్ట్ అటువంటి దానిలోకి మరి జీవితం అంటున్నది గడిపి మరి డెత్ ఆస్పెక్ట్ అటువంటిది ఫేస్ చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి రహస్యాలు. సో కర్కాటక రాశిలో నుంచి కిందకి అలా దిగివచ్చి it is allied with material nature and with the mother of forms, just as the other gate, Capricorn, is allied with the spirit, the father of all that is capital. సో వీడికి ఇక్కడ ఉన్నటువంటి వాడు ఏమంటే జన్మ తీసుకోవడం, ఈ జన్మ అంటుండే తీసుకుని ఈ భూమి మీద చక్కగా అన్ని విషయాలందు వీడు చక్కగా చెప్పబడినటువంటి విధంగానే జీవించాలి. వీడు అనుకున్నట్టుగా అలా కుదరదు. అండ్ యు ఆర్ టేకింగ్ ఏ లైఫ్, యు ఆర్ ఇంప్రెసెంట్. నువ్వు ఫ్యామిలీ అంటున్నది ఫాలో అవ్వాలి, చెప్పబడినటువంటి రూల్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవడం ఈ రకంగా చెప్పేటువంటి విషయం. మకర రాశి ఏం చేస్తుందంటే వీళ్ళు లీడ్ విత్ స్పిరిట్, ది ఫాదర్ ఆఫ్ ఆల్ దట్ ఈస్. ఫాదర్ ఆస్పెక్ట్ గా చెప్పబడేటువంటి రహస్యాలన్నీ కూడా మీకు మకర రాశి ఇస్తుంది. అంటే ది హయ్యర్ ఆస్పెక్ట్, హయ్యెస్ట్ థింగ్, దాన్నే ఉత్తరాయణంగా చెప్తాం, దీన్ని దక్షిణాయనంగా చెప్తాం. ఉత్తరాయణం స్టార్ట్ అయ్యి December 22, దక్షిణాయనం స్టార్ట్ అయ్యి June 22. అందు గురించి June 22 భౌతికమైనటువంటి లోకాల్లోకి దిగి రావడం వీటికి చేయాలి. అందు గురించి పంటలు, వర్షాలు పడటం, ఇవన్నిటికీ గింజలు నాటుకోవడం, మొలకలు ఎత్తడం, ఈ రహస్యాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతాయి. In this sign lies hid the whole problem of the law of rebirth. Reincarnation is implicit in the manifested converse and is the basic and fundamental theme underlying systemic pulsation. There are certain things which I would like to make clear in connection with reincarnation. కొంచెం రీఇన్కార్నేషన్ అంటే విషయం నందు
దాన్ని చక్కగా మనం అవగాహన చేసుకోవాలి. రీఇన్‌కార్నేషన్ అంటే భూమి మీద మళ్ళా పుట్టడం, మళ్ళా జన్మ అనేటువంటిది తీసుకోవడం. అంటే జీవుడుగా ఉన్నటువంటి వాడు మళ్ళా మళ్ళా జన్మ తీసుకోవడం అనేటువంటి రహస్యాలు యందు మీకు పరిపూర్ణంగా చక్కగా మీరు మేలుకొల్పింపబడేటువంటి విషయాలు మీకు అందిస్తా నేను ఇందులో ప్రధానంగా ఈ కర్కాటక రాశిలో అని చెప్తున్నాను. The sign Cancer, being concerned primarily with the world of causes, has about its inner meaning much indefiniteness and an apparently vague subtlety, uh, which proves most elusively to the ordinary thinker. So, Cancer ఏం చెప్తుందంటే concerned primarily with the world of causes. అంటే ఇక్కడ కాజ్ యొక్క ఇంపాక్ట్ ఎఫెక్ట్ మీద పడుతుంటుంది. అందుకని ఇట్ ఈస్ ప్రైమర్లీ కన్సర్న్ విత్ ద వరల్డ్ ఆఫ్ కాజ్ అంటే సృష్టి అనేటువంటిది ఈ రకంగా ఉండడానికి కారణం ఏంటంటే కాజ్ అనేటువంటిది యొక్క రిఫ్లెక్టరీ ఆస్పెక్ట్ ఇక్కడ పడుతుంది. ఈ నాన్ గురించి వరల్డ్ ఆఫ్ కాజెస్ హ్యాస్ అబౌట్ ఇట్స్ ఇన్నర్ మీనింగ్ మచ్ ఇండెఫినెట్నెస్ అండ్ అపరెంట్లీ వేగ్ subtlety which proves most elusive to the ordinary thinker. This also is true of all the signs which go to the forming of the cardinal cross of the heavens. సో కార్డినల్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్ అంటుంటది ఏదైతే ఉందో దాని యొక్క రహస్యం మీకు ఎక్కడ దర్శనం పడుతుందంటే కర్కాటక రాశిలో ప్రధానంగా దర్శనం పడతాం అంటే స్టార్ట్ అవుతుంది. ఏంటి కార్డినల్ క్రాస్ యొక్క రహస్యం అంటే కనుక సృష్టిలో ఉంటుండే దాని యొక్క రహస్యం మీకు అంటే సృష్టి ఏర్పడడానికి కావాల్సినటువంటి రహస్యం సృష్టి యొక్క జీవన విధానంలో కొద్ది కొద్దిగా దర్శనపడుతూ వెళుతుంటుంది అన్నమాట. అది cardinal cross of the heavens. In the last analysis, it is only the initiated disciple who can fathom the true meaning of these zodiacal influences as they pulsate throughout the manifested universe because they are primarily the expression of the spirit or life more than of soul or body. సో సోలార్ బాడీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనకి కొంతవరకు మనకి అంటే వీటి యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా మనకు బోధపడటం ఇవన్నిటిని అంటే ఏంటంటే భౌతికంగా ఉన్నటువంటి దాన్ని మనం చక్కగా గమనించడం ధ్యానం చేయడం అటువంటి చేసిన వాడికి భౌతికమైనటువంటి విషయాల్లో వీటి నుంచి వీడు సోల్ ఆస్పెక్ట్ కానీ బాడీ ఆస్పెక్ట్ కానీ వీటి గురించి రహస్యాలు వీడికి తెలుస్తాయి. భౌతికమైనటువంటి విషయాల్లో ఏమీ తెలుసుకోకుండా ఉన్నటువంటి వాడికి వేరే విషయాలు ఏవో తెలుస్తాయని అనుకోకూడదు ఎక్కువగా. నేను ఏమన్నారంటే the true meaning of these zodiacal influences as they pulsate throughout the manifested universe. manifested universe లో ఈ జోడియాకల్ ఇన్ఫ్లుయెన్సెస్ అటువంటి పనిచేస్తున్నాయి. అంటే మనలో మన యొక్క లైఫ్ ని మనం చక్కగా గమనించాలండి బాగా. గమనించి మనలో గురుడు ఎక్కడ పనిచేస్తున్నాడు మన యొక్క పొద్దు నుంచి రాత్రి దాకా మనం గమనించుకుంటూ వస్తే గురుడు ఈ ఆస్పెక్ట్ గా పనిచేస్తున్నాడు, బుధుడు ఈ ఆస్పెక్ట్ గా పనిచేస్తున్నాడు, శని ఈ ఆస్పెక్ట్ గా పనిచేస్తున్నాడు, శుక్రుడు ఈ ఆస్పెక్ట్ గా తెలియబడుతున్నాడు మనలో ఉన్నటువంటి సూర్యుడు ఈ ఆస్పెక్ట్ గా తెలియబడుతున్నాడు మనలో ఉన్నటువంటి చంద్రుడు ఈ ఆస్పెక్ట్ గా ఉంటున్నాడు. ఈ దీన్ని బాగా స్టడీ చేయాలి మనం. అప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ప్లానటరీ యొక్క రహస్యాలు మనకు తెలుస్తాయి. అవి ఎలా సృష్టిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయటువంటి విషయాలు మనకు తెలుసు. అవి తెలుసుకున్నటువంటి వాడికి సృష్టి యొక్క రహస్యం అసలు పైనటువంటి ఒకే ఒక పురుషుడు వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటి వాడు వాడిగా ఏడుగా తెలియబడుతున్నాడు, వాడే మూలంగా ఉంటుంటాడు, వాడి యొక్క ఆస్పెక్ట్స్ అంటే మనకు తెలియబడతాయి. సో మన లైఫ్ ను బాగా గమనించాలి మనం. అంటే భౌతికమైనటువంటి జీవితాన్ని మన యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో శని ఎలా తెలియబడుతున్నాడు, బుధుడు ఎలా తెలియబడుతున్నాడు, గురుడు ఎలా తెలియబడుతున్నాడు, ఇన్ని రకాలుగా తెలియబడుతున్నటువంటి వాటిలో మనం ఎలా ఉంటున్నాం, ఫైనల్ గా వర్క్ ఎలా వెళ్తాం దీన్ని బాగా స్టడీ చేయాలి. దిస్ ఇస్ ద అంటే బ్యూటీ ఆఫ్ ఆస్ట్రాలజీ అంటున్నది ఇది బాగా స్టడీ చేసినటువంటి వాడికి చక్కగా తెలుస్తుంది. అది ఇక్కడ రహస్యం. దీన్ని ఏమన్నారంటే therefore until after a third initiation as you have oft been told there is little to be known or said about that mysterious essence which is a divinity in motion.
డివినిటీ ఇన్ మోషన్ అంటుండేది విచ్ ఇస్ మిస్టరీ. ఇది ఒక మిస్టరీ. డివినిటీ ఇన్ మోషన్ అంటుండేది ఒక మిస్టరీ. ఇది చక్కగా తెలియబడుతుంది. దీని గురించి ఇంకా రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు ప్రధానంగా నాకు చాలా ఇష్టమైనటువంటిది ఏమిటంటే ఈ తిరుమలలో మనం క్లాసులు పెట్టుకోవాలి. అందు గురించి ఇక్కడ కూర్చుని గ్రంథం అంటుండేది, ఇలాంటి గ్రంథాలు చదువుకోవడం అంటుంది మనం ప్రధానంగా చేస్తే దీనికి మించినటువంటిది ఇంకోటి లేదు. అందు గురించి ఈరోజు ప్రధానంగా క్లాస్ అనేటువంటిది పెట్టుకోవడం అనేటువంటిది చేశాను నేను. మామూలుగా ఎక్కడ నేను చెప్పము ఇప్పుడు. కానీ తిరుమల అంటుండేది ఏంటంటే మనలో ఉండేటువంటి 7 అంటుండే దాన్ని ధ్యానం తిరుమల. ఈ 7 ఆస్పెక్ట్ అంటుండేది పరిపూర్ణంగా మనకు దర్శనానికి ఇచ్చేటువంటిది తిరుమల మనకి. అంటే జీవుడుగా ఉన్నటువంటి వాడు పైనటువంటి పురుషుడుగా తెలియబడేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి వీడికి మధ్య ఉన్నటువంటి 7 ఏడిటితోటి అనుసంధానం అంటున్నది అందించేటువంటిది తిరుమల గురించి. కొండ అంటున్నది మనం ఎప్పుడైతే వీడు ప్రయాణం చేసుకుంటూ వీడు కొండ ఎప్పుడైతే వీడు చేస్తాడో ఆ పురుషుడుగా ఉన్నటువంటి వాడితో వీడికి అనుసంధానం అంటూ దొరుకుతుంది. అందురించి తిరుమల అంటువంటి దానిలో చెప్పబడేటువంటి రహస్యాలన్నీ కూడా మనం చక్కగా మనం అవగాహన చేసుకుంటూ సాధనలో మనం నిలుపుకుంటూ వస్తుంటే అప్పుడు వీడికి తిరుమల అంటుండే దానిలో ఇవ్వబడినటువంటి అంతరహస్యాలు ఇంకా బాగా. అందు గురించి మనం ఎప్పుడు మీరు ఎవరు అంటే అందరం కలిసి రావాలనేటువంటి ఒక సంకల్పం అయితే నాకు ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పుడు భగవంతుడు ఇది చేస్తాడో తెలియదు అనుకోండి. దట్ ఇస్ డిఫరెంట్. అది అప్పటిదాకా మనం వేచి ఉంటాం అంటే మనకి అది ఎప్పుడు అవుతుందో తెలియదు. అందు గురించి వచ్చిన వాళ్ళం వచ్చినట్టుగా మనం ఇక్కడ ఉన్నటువంటి 7 ఆస్పెక్ట్ అంటే దాంతోటి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైనా సరే మీరు తిరుమల వచ్చినా సరే చక్కగా మీరు ప్రశాంతంగా అలా కూర్చుని 7 అంటుండే కోణాల్లో మీరు మొత్తం మీరు ధ్యానం అంటుండే చేయండి చక్కగా. ఈ 7 ఆస్పెక్ట్ అంటుండే దాన్ని ఓంకారం అంటుండే ప్రధానటువంటి శబ్దం ఇక్కడ. ఓంకారాన్ని ఉచ్చరించుకుంటూ అలా మీలో ఉండేటువంటి మామూలుగా మనలో చెప్పేటువంటి షట్చక్రాలు, సప్తర్షులు, కృత్తికలు, 7 లోకాలు, 7 సబ్‌ప్లేన్స్ ఆఫ్ ది ఫిజికల్, ఇలా మీరు అలా ఒక్కొక్క ఆస్పెక్ట్‌ని అలా దర్శించుకుంటూ అలా ఓంకారం చేయండి. మీకు చక్కటి అనుసంధానం దొరుకుతుంది తిరుమలలో. అది నేను ప్రధానంగా ఈ తిరుమలలో మనకి అందివ్వబడేటువంటి అంతర్రహస్యం. ఇది ఎప్పుడైతే మనకి చక్కగా దర్శనాత్మకంగా నిలుస్తుందో అప్పుడు మనకు పరమాత్మ యొక్క దర్శనం ఆయన నుంచి ఆ రకంగా పరమాత్మ అందరిని కూడా చక్కగా అనుగ్రహించగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.